మళ్ళీ వచ్చి ఎన్నికల్లో ఓట్లు అడుగుతా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వమే మద్యం అమ్మింది సార్, ప్రభుత్వమే మద్యం తయారు చేసింది సార్. సార్ ప్రభుత్వ కమిషనర్లో మద్యం తయారు చేసి మద్యం అమ్మి ఏ ప్రభుత్వ దుకాణంలో అయినా సరే ఎక్కడన్నా సరే స్కానర్ ఉందా, డిజిటల్ పేమెంట్ ఉందంటే అది లేదు. అది లేదు. ఎందుకు లేదా అంటే మేము పారదర్శకంగా మద్యం అమ్మాం, మద్యం తయారు చేయించాం, మద్యం అమ్మించామన్నారు. మద్యపాన నిషేధం అంటే మద్యం తగ్గాల, కానీ మద్యం పెరిగింది, ఆదాయం పెరిగింది, చివరికి మద్యం మీద అప్పు పెరిగింది. సార్ సంపూర్ణ మద్యపాన నిషేధం అప్పుల గురించి మీరు మాట్లాడుతున్నారు. 20 నెలల్లో 3,26,000 కోట్ల అప్పులు తెచ్చి మీరు అప్పుల గురించి మాట్లాడుతున్నారు. అప్పులు పట్టుకొచ్చాడు ఆయన. అప్పుల గురించి మీరు మాట్లాడుతున్నారు. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మిడిల్ సార్. వినండి, ఆవేశపడొద్దు. నేను చెప్పింది వాస్తవం కాకపోతే ఉన్న వాస్తవాలు నిరూపించండి నాకు, అంతే. నేనేమంటున్నాను ఇక్కడ సార్, సంపూర్ణ మద్యపాన నిషేధం పేరిట జగన్మోహన్ రెడ్డి గారు అసత్యాలు చెప్పి అదే మద్యం మీద అప్పులు పట్టుకొచ్చాడు. అప్పులు ఎవడు కట్టాలి ఈ రోజు? మీరు కడతారా? మీరు కడతారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మద్యం మీద అప్పులు ఎందుకు పట్టుకొచ్చాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగుబోతులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళే కడతారని చెప్పేసి మద్యం మీద అప్పులు పట్టుకొచ్చాడా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏంటి? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏంటి? చెప్పండి మీరు నాకు. మద్యం మీద ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీసుకోలేదా? లాస్ట్ మంత్ 7,000 కోట్లు అప్పులు తెచ్చాడు మద్యం పైన, డిస్టిలరీస్ మీద. మీరు మద్యపాన నిషేధం చేయకపోయేసరికి రాష్ట్రంలో నాడపడుచులు మొత్తం కూడా అన్ని మద్యం దుకాణాల ముందుకెళ్లి మీరు ఏదైతే కల్తీ మద్యం తయారు చేశారో ఆ మద్యం పట్టులు మొత్తం పగలగొట్టి మీ ప్రభుత్వాలు కూడా కూలదోశారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోయారు. ఈ రోజు మీరిచ్చిన హామీలు గుర్తున్నాయా మీకు? మీరిచ్చిన హామీలు గుర్తున్నాయా మీకు సార్? మీరిచ్చిన హామీలు మీకు గుర్తున్నాయండి? మీరు ఒక విషయం ఇప్పుడు హామీలు అవన్నీ తర్వాత సార్, మీరిచ్చిన హామీలు మీరు గుర్తున్నాయా? హామీల దగ్గర కూడా మద్యం గురించే మాట్లాడతా, వినండి. మీరు మద్యం గురించే వినండి సార్. నిజంగా వీళ్ళు ఏమంటారు, ఏదైతే డిస్టిలరీస్ వచ్చినాయో ఈ డిస్టిలరీస్ అన్ని కూడా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిస్టిలరీసే కదా అన్నారు. అవి మేమే తీసుకొస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ డిస్టిలరీస్ అన్నింటినీ క్యాన్సిల్ చెయ్యాలా, వాటిని కొనసాగించకూడదు. మీరు ఎందుకంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నప్పుడు, ఆ కాన్సెప్ట్ మీ దగ్గర ఉన్నప్పుడు, ఆ చిత్తశుద్ధి మీ దగ్గర ఉన్నప్పుడు అసలు వాటిని ఆపేయాల. కానీ బ్రాండెడ్ మద్యం ప్లేస్ లో మీరే మద్యం తయారు చేశారు, మీరే బాటిల్ సరఫరా చేశారు, మీరే దాని మీద క్యాప్లు, దాని మీద లేబుల్లు, దాంట్లో పోసే స్పిరిట్, దాంట్లో పోసే నీళ్లు. పొరపాటు పడుతున్నారు సార్. మొలకల చెరువు మాది కాదు, మొలకల చెరువు మాది కాదు. మేము మద్యం తయారు చేసేది అనేటువంటిది అవాస్తవం. మీరు విచక్షణతో మాట్లాడండి, తెలుసుకుని మాట్లాడండి. మద్యం తయారు చేసేది మేము కాదు. మీరు అద్దెపల్లి జనార్దన్ రావు ఎవరు, సురేంద్ర నాయుడు ఎవరు, జయచంద్ర రెడ్డి ఎవరు?